ఇరాన్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికాకి ఒక బిగ్ షాక్ తగిలింది. బలవన్ మరణానికి తమ సైనికులు ప్రయత్నిస్తున్నారు అన్న వార్త ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ని భయపెడుతోంది. ఇరాన్తో యుద్ధంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారట సైనికులు. గల్ఫ్ జలాల్లో నెలల తరబడి అబ్రహం లింకన్ ఉండడం మనకు తెలిసిందే. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ గల్ఫ్ జలాల్లోకి వెళ్ళాయి, మనం విన్నాం. అయితే అబ్రహం లింకన్లో ఇప్పటికే పరిస్థితులు దారుణంగా తయారయ్యాయంటూ తెలుస్తోంది. తీవ్రమైనటువంటి ఆహారం, మంచినీటి కొరతతో అవస్థలు పడుతున్నారు. సముద్రంలోకి దూకి బలవన్ మరణానికి ప్రయత్నిస్తున్నారు నావికులు. మొత్తం 6 నావికులు ప్రయత్నించారంటూ తెలుస్తోంది. రికార్డు స్థాయిలో 250 రోజులకు పైగా అబ్రహం లింకన్ సముద్రంలోనే ఉంది. నౌకలో 5,000 మంది నావికులు, మెరైన్స్ ఉన్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది వాళ్ళకి క్లారిటీ లేదు. తమ వారిని ఎప్పుడు కలుస్తామో తెలియక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది అక్కడున్న సోల్జర్స్ బలవన్ మరణానికి పాల్పడుతున్నారట. మానసిక ఒత్తిడితో అల్లాడిపోతున్నారట. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధంతో ఈ ఒత్తిడి మరింత పెరిగింది. మరోవైపు యుద్ధాన్ని కొనసాగిస్తామంటూ ఇరాన్ హెచ్చరించడం మనకు తెలిసిందే. ప్రత్యర్థిని బలహీనపరచడమే తమ వ్యూహం అంటూ ఐఆర్జీసీ చెబుతోంది. ట్రంప్ హయాంలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి చాలా దారుణం అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. యుద్ధం కనుక ఒకవేళ ఇంతకంటే పొడిగించుకుంటూ పోతే మరింత మానసిక ఒత్తిడికి గురవుతారు సైనికులు. దీనివల్ల చాలా నష్టపోవాల్సి వస్తుందంటూ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నావికులపై మిలిటరీ టైమ్స్ కథనాలను ఇప్పటికే అమెరికా నేవీ మరోవైపు ఖండిస్తూ వస్తుంది. 5,000 మంది సైనికులు, ఇట్స్ బీన్ 260 డేస్, ఆల్మోస్ట్ 9 months అవుతుంది. ఇప్పటికీ సముద్రంలోనే ఉన్నారు, ఆ గల్ఫ్ జలాల్లోనే తిరుగుతూ ఉన్నారు. ఎక్కడో చోట ల్యాండ్కి చేరుకోవడానికి అవకాశం లేదు. కొద్దిసార్లు, హార్డ్లీ 3-4 times మాత్రమే వాళ్ళు ల్యాండ్ మీద అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఈ షిప్లోనే ఉన్నారు. మనందరికీ తెలిసిందే, షిప్లో, అందులోని యుద్ధం టైంలో ఎంత భయంకరమైనటువంటి షెడ్యూల్ ఉంటుందో మనం చాలాసార్లు, అఫ్కోర్స్ కొంతమంది సినిమాల్లో చూసి ఉండొచ్చు, కొంతమంది వార్తల్లో వినుండొచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 5,000 మంది సైనికులు ఉన్నారు ఆ పెద్ద షిప్లో. 5,000 మంది సైనికులు షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటారు. అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ 8 hours వర్కింగ్ టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఇరాన్ వచ్చి, అందులోనూ గల్ఫ్ జలాల్లో ఉన్నారు, ఇరాన్ వచ్చి ఎప్పుడు యుద్ధం చేస్తుందో, ఎప్పుడు వాళ్ళ మీద ఏ స్ట్రైక్ చేస్తుందో, ఏ డ్రోన్ వచ్చి పడుతుందో, ఏ మిజైల్ పడుతుందో తెలియని పరిస్థితుల్లో 24/7 వాళ్ళు గస్తీ కాస్తూనే ఉంటారు. నిద్ర ఉండదు సరిగా, ఫిజికల్గా చాలా టైర్డ్ అయిపోతారు. కంటిన్యూస్గా వాళ్ళు యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మెంటల్గా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. అండ్ ప్రాపర్ ఫుడ్ లేదు. డ్రింకింగ్ వాటర్ చాలా లిమిటెడ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ల్యాండ్ని చూడలేదు చాలా రోజుల నుంచి. ఇట్స్ బీన్ 260 డేస్. ఇప్పటికీ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ బయలుదేరి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు సముద్రంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు కలుస్తారో తెలియదు. మంచైనా చెడైనా వాళ్ళ కుటుంబంలో వెళ్ళలేరు. అంటే ఒక సైనికుడికి ఒక పాపో బాబు పుట్టొచ్చు, లేదంటే ఒక సైనికుడికి తల్లిలో తండ్రిలో కుటుంబ సభ్యులో ఇంకేదైనా జరగరాంది జరగవచ్చు, లేదంటే ఒక మంచి కార్యక్రమం ఉండొచ్చేమో. కానీ వేటికి వాళ్ళు వెళ్ళలేరు. అలాంటి పరిస్థితుల మధ్య కనీసం ఎప్పుడు తిరిగి వెళ్తారో తెలియక, ఎప్పుడు తమ ప్రాణాలు పోతాయో తెలియక, సరిగ్గా నిద్ర లేక, సరిగ్గా తిండి లేక, ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి శిక్షని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ శిక్షణ యొక్క పరిమితుల్ని టెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, మీరే చూడండి, ఒక సైనికుడి రెగ్యులర్ డ్యూటీ ఏ విధంగా ఉంటుంది అక్కడేమి శుభ్రంగా 8 గంటలు నిద్రపోండి, లేవండి, మంచి బ్రేక్ఫాస్ట్ పెడతాం మీకు, హ్యాపీగా కొద్దిసేపు వర్కౌట్ చేసుకోండి, మీ ఫ్యామిలీస్తో మాట్లాడుకోండి, అప్పుడప్పుడు ఇళ్ళకి వెళ్ళరండి అనే పరిస్థితి ఏమి ఉండదు. అది రెగ్యులర్ డేస్లో ఉంటుంది. 3 నెలలకో 6 నెలలకో వస్తారు, కొన్ని రోజులు ఫ్యామిలీతో గడుపుతారు, ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉంటే వచ్చి అటెండ్ అయ్యి వెళ్తుంటారు. మధ్యలో మంచి ఫుడ్ ఉంటుంది, అప్పుడప్పుడు అలా వీకెండ్కో ఎప్పుడో బయటికి వెళ్తుంటారు, లేదంటే ప్రాపర్గా స్లీప్ ఉంటుంది. నార్మల్ డేస్లో నేను చెప్తున్నాను సోల్జర్స్కి, అన్లెస్ దే ఆర్ ఆన్ మిషన్. కానీ ఇలాంటి యుద్ధం సమయంలో శత్రువు ఎప్పుడు ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తాడో తెలియదు. అండ్ ఇంతకుముందు నేను చూపించాను కదా ఫుడ్, మీకు ఒకసారి ఆ ఫోటో ఉంటే
చూపించండి పీసీఆర్. ఆ ఫుడ్ చాలా దారుణంగా ఉంటుంది. ఒక చిన్న స్టీక్ కానీ చికెన్ కానీ కొంచెం హార్డ్లీ 150 to 200 grams మ్యాక్సిమం 100 grams అప్రాక్సిమేట్లీ కొన్నిసార్లు. అండ్ కొంచెం వెజిటబుల్స్ లేదంటే రైస్ ఆర్ రోటీ, ఇంతే వాళ్ళ ఫుడ్. అదే ఫుడ్ తినాలి. అదేమన్నా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వచ్చి వాళ్ళకి సప్లైస్ వస్తాయంటే అది లేని పరిస్థితి. ఎందుకు? ఆ షిప్కి చుట్టుపక్కల కూడా ఇరాన్ గస్తీ కాస్తూ ఉంది. ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు ఇరాన్ తమ జలాలు, ఇరాన్కి సంబంధించిన గల్ఫ్ జలాల్లో ఉన్నారు వాళ్ళు. ఇరాన్కి అక్కడ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రాడార్స్ నిరంతరం అక్కడ గస్తీ కాస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో ప్రాపర్ ఫుడ్ లేక, ప్రాపర్ రెస్ట్ లేక, ప్రాపర్ స్లీప్ లేక, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోలేక, సరిగా చూడక వాళ్ళని ఇలా ఇన్ని రోజులుగా పరిస్థితి. అదిగో వాళ్ళ ఫుడ్ మనం చూస్తున్నాం కదా అక్కడ చూడండి. ఐ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ దట్. అది ఏంటి? ఆ నల్లగా ఉన్నది ఏంటి? జనరల్గా దే ఈట్ స్టీక్, మనందరికీ తెలిసిందే. అది స్టీకా అనుకుంటే కాదు, సమ్ బాయిల్డ్ వెజిటబుల్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ బ్లాక్ కలర్లో ఉన్నదేంటో అర్థం కావడం లేదు, ఆ పక్కన ఉన్నదేంటో అర్థం కావడం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మే బీ బిట్ ఆఫ్ రైస్ ఆర్ సంథింగ్, ఒక చిన్న స్టీక్ పీస్, నాన్ వెజ్ ప్యాటీ లాంటిది ఏదైనా ఇస్తున్నారేమో, ఇంక్లూడింగ్ లైక్ వెజిటబుల్స్ అండ్ మీట్ కలిపి చేసే ప్యాటీ ఆర్ సంథింగ్. అదిగో అక్కడ చూడండి, ఒక చిన్న రోటీ అండ్ కొంచెం కర్రీ ఏదో ఇస్తున్నారు, నాన్ వెజ్, అంతే. అలాంటి ఫుడ్ తిని సరిగా నిద్ర లేకుండా, హార్డ్లీ దే మే స్లీప్ అరౌండ్ 3 to 4 hours రోజుకి, అంతకుమించి నిద్రపోవడానికి అవకాశం ఉండదు. అందులోనూ వాళ్ళు నిద్రపోయేది ఎంత కంజెస్టెడ్గా ఉంటుందో మనం చూసాం. వార్ షిప్స్లో ఎస్పెషల్లీ హార్డ్లీ 2/6 ఉండొచ్చేమో. మనలాగా మన ఇళ్లలో ఉన్నట్లో లేకపోతే మంచి మంచి కంపార్ట్మెంట్స్ ఉండవు వాళ్ళకి. 2/6 హార్డ్లీ అంటే 2 అడుగుల వెడల్పు, ఒక 6 అడుగుల పొడుగు ఉన్నటువంటి ఒక చిన్న కంటైనర్ లాంటిది ఉంటుంది. అది కూడా ఫ్రీగా ఉండదు. మన ట్రైన్ బోగీల్లో ఉంటాయి కదా, ఇలా క్లోజ్ చేసి అలా చిన్నవి ట్రైన్ బోగీల్లో ఉండేటువంటి ఆ బెర్త్స్ కంటే కూడా ఇంకా ఇరుగ్గా ఉంటాయి. ఎందుకంటే 5,000 మంది సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అక్కడే, వాళ్ళ అమ్యునేషన్ అక్కడే ఉంటుంది, వాళ్ళ కిచెన్స్ అక్కడే ఉంటాయి, వాళ్ళ మళ్ళీ రిమైనింగ్ స్టోర్స్ అక్కడే ఉంటాయి. అందులోనూ స్టోర్ చేసిన ఫుడ్ ఫ్రీజర్లో పెట్టి దాన్ని కుక్ చేసి ఇస్తూ ఉంటారు. మనం ఏదైనా ఒక ఊరు వెళ్తే, వేరే ప్రాంతానికి వెళ్తే 4 రోజులు ఆ వాతావరణంలో ఉండి అక్కడ ఫుడ్ తింటేనే మనం సిక్ అయిపోతుంటాం. ఇంటికి ఎప్పుడు పోతావా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది మేబీ దే ఆర్ ట్రైన్డ్ బట్ కాకపోతే వాళ్ళు మనుషులే కదా. గతంలోనే వాళ్ళ ఫుడ్కి సంబంధించి, వాళ్ళ రేషన్కి సంబంధించి కంప్లైంట్స్ వచ్చాయి. అలాంటిది 9 నెలలు అయిపోయింది ఇప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి. 9 లాంగ్ మంత్స్. ఫిబ్రవరి 28 యుద్ధం ప్రారంభం అవడం మనం చూసాం. దానికంటే చాలా నెలల ముందే అక్కడి నుంచి అబ్రహం లింకన్ బయలుదేరి వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందనేది ఎవరికి తెలియని పరిస్థితి కనపడుతోంది. నవంబర్ 21, 2025 అంటే గత సంవత్సరం నవంబర్లో డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు యుఎస్ నుంచి ఈ గల్ఫ్ జలాల్లోకి వెళ్ళడానికి. అప్పటి నుంచి 5,000 మంది సోల్జర్స్ బయలుదేరి వెళ్ళారు. స్టార్టింగ్లో ఖచ్చితంగా మేలోపు 2026 మే కల్లా ముగుస్తుంది అనుకున్నారు. నవంబర్ నుంచి అంటే డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, హార్డ్లీ ఒక 6 months ఉంటుండొచ్చు అనుకున్నారు. అది కూడా చాలా కష్టం. అలాంటిది ఇట్స్ బీన్ 9 months. అండ్ ఇంకా ఎప్పటి వరకు ట్రంప్ ఏమో నేను యుద్ధం ఆపరు అంటాడు, ఇరాన్ ఏమో నేను కొనసాగిస్తాను, తేల్చుకుందాం అంటుంది. కానీ సోల్జర్స్ పరిస్థితి ఏంటి? దే ఆర్ నాట్ మెషిన్స్, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్టర్ ఆల్. వాళ్ళకంటూ ఒక లిమిట్స్ ఉంటాయి, ఫిజికల్ అండ్ మెంటల్ లిమిట్స్ అనేవి ఉంటాయి. దే నీడ్ రెస్ట్, దే నీడ్ సమ్ టైమ్ ఫర్ దెమ్ సెల్ఫ్. కానీ యుద్ధం పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ కండిషన్స్ ఎప్పుడు అబ్రహం లింకన్, ఎందుకంటే కొన్ని వేల కోట్లు పెట్టి తయారు చేసినటువంటి ఒక పెద్ద యుద్ధ నౌక అది. అలాంటి చోట్ల ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ ఖర్చే ఉండొచ్చు. అలాంటి దాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలి. ఇప్పటి వరకు 6 సైనికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆన్బోర్డ్ ట్రై చేశారు అంటున్నారు. అంటే నీళ్ళలో దూకి పారిపోవాలని ట్రై చేయడం లాంటివి చేశారట. ఎక్కడికని వెళ్తారు? ఎంత దూరం ఈదగలుగుతారు? ఎంత సైనికులైనా, ఎంత నేవీకి సంబంధించిన వాళ్ళైనా 1 kilometer, 2 kilometers. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి?
మునిగిపోయి ప్రాణాలు కోల్పోతారు, డిహైడ్రేట్ అయిపోతారు. ఇలా చాలా సమస్యలతో వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు చివరికి. లేదు అనుకుంటే ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియక ఇప్పుడు మానసికంగా కృంగిపోతున్నారట వాళ్ళు. అంటే ఒక జైల్లో ఉండే ఖైదీ కంటే దారుణమైన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. మనకు తెలిసిందే, మన జైల్లో ఇప్పుడు మనం వింటున్నాం కదా, చాలామంది సూపరింటెండెంట్స్ మాట్లాడుతున్నారు జైల్లో కండిషన్ ఎలా ఉంది అనేది. బాగా వారానికి 2 సార్లు నాన్ వెజ్ పెడతారట, మంచి ఫ్రెష్ ఆయిల్స్, ఫ్రెష్ ఫుడ్స్ తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళకి. అండ్ ప్రాపర్ టైమింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు పనిచేయాలి, ఆ తర్వాత నిద్రపోవాలి, రెస్ట్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి కదా. బట్ ఫ్యామిలీని చూడలేరు, బయట ప్రపంచం తెలియదు. బట్ దే కెన్ హ్యావ్ సమ్ పీస్ఫుల్ టైమ్ ఇన్ ద జైల్ అట్లీస్ట్. కానీ వీళ్ళకి అది కూడా ఉండదు కదా, ఎందుకంటే కన్ను మూస్తే శత్రువు ఎప్పుడు వచ్చి దాడి చేస్తాడో తెలియని పరిస్థితి ఉంటుంది కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఆ సైనికుల కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారట. వాళ్ళు ఎన్నో కంప్లైంట్స్, ఈవెన్ ఎంత క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అంటే వాళ్ళకి టూత్పేస్ట్ దొరకట్లేదు, సోప్ బార్స్ దొరకట్లేదు, అంటే స్నానాలు చేయడానికి సోపులు దొరకట్లేదు, పళ్ళు తోముకోవడానికి టూత్పేస్టులు దొరకట్లేదు. వారాలకు తరబడి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి స్టోర్ చేసినటువంటి ఫుడ్స్నే వాళ్ళకి వండి పెడుతున్నారు. అలాంటి ఫుడ్ తింటూ అలాంటి వెరీ మినిమల్ ఫెసిలిటీస్ మధ్యలో బ్రతుకుతూ ఇంత యుద్ధాన్ని చేయాలి, ఇంత ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి. అన్నిటికి మించి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో తెలీదు. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏదో సముద్రంలో తప్పిపోయిన ఒక నౌకలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటిదే ఉంది. ఎందుకు వాళ్ళకి మరి యుఎస్ అంత పెద్ద కంట్రీ కదా, అన్ని లక్షల కోట్లు ప్రతి సంవత్సరం డిఫెన్స్కి వాళ్ళు కేటాయిస్తూ ఉంటారు కదా, వాళ్ళ రక్షణ రంగానికి కేటాయిస్తూ ఉంటారు కదా. మరి ఏమైపోతున్నాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏమైపోతున్నాయంటే అఫ్కోర్స్ దే గాట్ బెస్ట్ ఫెసిలిటీస్ బట్ నాట్ ఇన్ ద వార్ జోన్. వార్ జోన్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ 1 వీక్ 10 డేస్ బాగానే ఉంటుంది, 1 మంత్ బాగానే ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి బేసిక్ అవసరాలకి తగినటువంటి ఫుడ్ అలాంటివి తీసుకొచ్చేటువంటి హెలికాప్టర్స్ మీద కానీ, లేదంటే కార్గో ఫ్లైట్ ఈ జెట్స్ మీద కానీ, లేదంటే చిన్న చిన్న బోట్స్ మీద ఇరాన్ దాడులు చేస్తుందేమో అన్న భయం ఉంటుంది. దాడులు చేసింది, చాలా బోట్స్ని నాశనం చేసింది. ఇరాన్ స్ట్రాటజీ కూడా ఇదే. ఇప్పుడు శత్రువుని అలసిపోయేలా చేయడం, కృంగిపోయేలా చేయడం. దట్ ఈస్ వాట్ డూయింగ్ విత్ యుఎస్, నాట్ జస్ట్ అబ్రహం లింకన్. యుఎస్ఎస్ అబ్రహం లింకన్తో మాత్రమే కాదు, అమెరికాతో కూడా అదే చేస్తుంది. ఇప్పుడు అమెరికా అలసిపోయింది ఆల్రెడీ, లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది ఆల్రెడీ. వాళ్ళ మిజైల్స్ తగ్గిపోతున్నాయి, స్టోర్లో ఉండేటువంటి మిజైల్స్ సంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళ సైనికుల్లో మనోధైర్యం దెబ్బతింటుంది, మొరాలిటీ తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ మోరల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సోల్జర్ టు కంటిన్యూ ద వార్. క్రిటికల్ కండిషన్లో వార్ని కొనసాగించడానికి ఒక సైనికుడికి కావాల్సింది తిండి కాదు, అతనికి కావాల్సిందల్లా మోరల్ సపోర్ట్, మొరాలిటీ. సైన్యంలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు, సైన్యం గురించి నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత తమ వాళ్లే తమను పట్టించుకోవడం లేదు, తమ ప్రభుత్వం కోసం, తమ దేశం కోసం తాము ఇంతగా చస్తుంటే కనీసం తమ ప్రభుత్వం తమకి తిండి పెట్టలేకపోతుంది, తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు, తమ బాగోగులను చూసుకోవడం లేదు, కనీసం తమ ప్రభుత్వానికి బేసిక్ కన్సర్న్ లేదు వాళ్ళ మీద అని వాళ్ళు అనుకుంటే అక్కడితో వాళ్ళ మొరాలిటీ పోతుంది, వీక్ అయిపోతారు. దే కాంట్ కంటిన్యూ ద వార్. సైనికులు ఎంతో గొప్ప శిక్షణ, అందులోని యుఎస్ సైనికులు అంటే మనం వింటూ ఉంటాం కదా, రిచెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, రిచెస్ట్ మిలిటరీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మాట్లాడుతుంటాడు కదా ట్రంప్. స్ట్రాంగెస్ట్ మా ఆర్మీ అని చెప్తుంటాడు కదా. మరి అలాంటి వాళ్ళే బలవన్మరణానికి 6 అంటూ ఇప్పటికీ అఫీషియల్ కౌంట్ తెలుస్తుంది. బట్ ఇట్ కుడ్ బి మోర్, ఇంకా చాలా పెద్ద నంబర్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక బయటికి చెప్పుకోలేక, దీనికి కూడా ధైర్యం చేయలేక, ఇలా పారిపోయి ధైర్యం చేయలేక, చివరికి చావడానికి కూడా ధైర్యం లేక ఇంకెంతమంది లోపల చస్తూ బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. చివరికి యుఎస్కి దక్కింది ఏంటి దీని అన్నిటి వల్ల అంటే లాస్, బ్యాడ్ రెప్యుటేషన్, లాస్, డ్యామేజ్ ఇన్ మొరాలిటీ. సో అన్ని రకాలుగా నష్టమే. బట్ వై ట్రంప్ ఎందుకు ఇంత పట్టుబడుతున్నాడు, ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నాడు? ట్రంప్కి తెలియదా ఇది అంటే? తెలుసు. స్టిల్ నాయకులకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చూసుకుంటారు, అంటే వాళ్ళ పంతాలే తప్ప కింద సామాన్యుల పరిస్థితి ఎప్పుడు పట్టించుకున్నారని. ఒకప్పుడు కింగ్స్ అంతే, ఇప్పుడు నాయకులు అంతే, పెద్ద తేడా ఏం లేదు.
ఐ డోంట్ మీన్ ఎవ్రీబడి, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు పాయింట్ అవుట్ ఎనీ వన్, బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్, ఎస్పెషలీ ట్రంప్, ఐ డోంట్ థింక్ ఈ సెన్సిబుల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్, బికాజ్ అతని పట్టుదల వేరేగా ఉంది. సో వ్యూవర్స్, ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇది మనకి తెలుస్తుంది చాలా కొద్ది సమాచారం మాత్రమే, చాలా కొద్దిగా మాత్రమే తెలుస్తుంది. ఇంకెన్ని విభాగాల్లో అమెరికా ఇంకెంత దారుణంగా డ్యామేజ్ అయిందనేది మనం ఊహించుకోవడంగా కష్టంగా ఉంటుంది. సో మరొకసారి మీరే అర్థం చేసుకోండి, నో ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ రెస్ట్ లేదు, ప్రాపర్ స్లీప్ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. కనీసం ఎప్పుడు తిరిగి వస్తారు? ఇదిగో 1 ఇయర్కి 6 మంత్స్ అనుకున్నారు, లేదు ఇంకో 6 మంత్స్ పడుతుంది, పలానా టైంకి మనం ఇంటికి వెళ్ళిపోతాం అని కనుక తెలిస్తే అట్లీస్ట్ దే విల్ వెయిట్. వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళు కూడగట్టుకుంటారు, మానసికంగా ఫిజికల్గా కూడా. కానీ వాళ్ళకి తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, తిరిగి అసలు ఎప్పుడు వెళ్ళగలుగుతారో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే యుద్ధంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో సైనికులు ఎన్ని రోజులని అంత గొప్పగా పర్ఫామ్ చేయగలుగుతారు? సో దట్ ఈస్ ద కండిషన్ దేర్. ఎప్పుడు మళ్ళీ వెళ్తారనేది తెలియని ఒక గందరగోళ పరిస్థితుల మధ్య అలాగే ఉండిపోయారు. ఉండలేక, బ్రతకలేక, చెప్పుకోలేక చివరికి చాలామంది చస్తున్నారు, ఆ వాటర్లో దూకేస్తున్నారు. కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ దేర్ డ్యూటీస్ విత్ దేర్ ఫుల్ కెపాసిటీ. ఆల్మోస్ట్ మోర్ 60% కంటే తక్కువగా వాళ్ళ కెపాసిటీ పడిపోయింది అని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సో వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోగలుగుతాం, ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. బట్ ఇప్పటికీ యుఎస్ కనీసం కనికరం చూపించడం లేదా అంటున్నారు. బేసిక్గా ఒకసారి మనం చూడొచ్చు, ఆహారం చాలా తక్కువగా లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ల్యాండ్ని టచ్ చేయలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ల్యాండ్ని టచ్ చేసింది చాలా తక్కువ. సో ఫోర్బ్స్ ప్రకారం చూస్తే క్రూ గువామ్లో ఒకసారి, అలాగే ఒమన్లో జూలైలో ఒకసారి మాత్రమే ల్యాండ్ యాక్సెస్ వాళ్ళకి దొరికింది అంటూ తెలుస్తుంది. అందులో కూడా ఒమన్లో అన్రిస్ట్రిక్టెడ్ షోర్ లీవ్ లేదంట. సో ల్యాండ్కి దగ్గరగా వెళ్ళారు అంతే. ఈ 2 సార్లు మాత్రమే వాళ్ళు నేలని చూశారు, నేలని తాకారు ఒకసారి అంతే. ఇంకా అంతకు మించి వాళ్ళు ఎప్పుడూ నేల మీదకి రాలేదు. సీ సిక్నెస్ వస్తుంది, ఎంత అలవాటు ఉన్నా సీ సిక్నెస్ వస్తుంది, హోమ్ సిక్నెస్ వస్తుంది, అండ్ అదర్ ఇష్యూస్ వస్తాయి. అందులోనూ వాళ్ళకి అలవాటు లేని ఒక వెదర్ కండిషన్. ఇరాన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా చాలా వేడి ఉంటుంది, మనకు తెలిసిందే. మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్తేనే అక్కడ వెదర్ కండిషన్స్కి అలవాటు లేక మనకు జలుబులు, జ్వరాలు వస్తుంటాయి. అలాంటిది వాళ్ళకి అసలు సంబంధమే లేని వెదర్ కండిషన్స్లో, అంత హీట్లో, ఆ సీ సిక్నెస్తో, ఆ హ్యూమిడిటీతో, అంత టెన్షన్స్తో, గాయాలతో అలసిపోయి కృంగిపోయి మానసికంగా వాళ్ళ మొరాలిటీ దెబ్బతిని, ఇక అర్థం చేసుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నారు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ వ్యూయర్స్. మీకేమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే? ట్రంప్ ఏం సాధించాడు ఇంత పెద్ద యుద్ధం తర్వాత, ఇంత వాళ్ళ సైనికుల్ని ఇంత టార్చర్ చేసిన తర్వాత? సో కాల్డ్ గ్రేటెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ నౌ. వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇప్పుడు, చెప్పుకోలేని నరక యాతన అనుభవిస్తున్నారు. చెప్పుకున్నా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు, దిక్కే లేదు వాళ్ళకి. సో వ్యూయర్స్, కామెంట్ యువర్ ఒపీనియన్స్.